సర్వాయి పాపన్న జిల్లా పేరు పెడితే మనం పెట్టలేదు, ₹1 ఖర్చు కాదు. మేము ఇచ్చిన జీవో ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టమని చెప్పి జీవో ఇచ్చినాం, పెట్టలేదు. ₹1 ఖర్చు కాదు. 3 కోట్ల నిధులు విడుదల చేసినాం, జీవో ఇచ్చినాం, పెట్టలేదు. 20% వ్యాన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు జీవో ఇవ్వలేదు. 20% గౌడ్లందరినీ పైగా కేసులు పెట్టి కల్తీ పేరు మీద 100 మంది గౌడ సోదరుని జైల్లో పెట్టింది. బార్ షాప్లో నిర్వహించాలని జైల్లో పెట్టించున్నారు. పేర్లు చూసి మీరు గౌడ జాతి బిడ్డలను జైల్లో పడేసి మీరు అంచివేస్తా ఉన్నారు. చెట్టు కింద మీద పడి చనిపోయిన వాళ్ళకు ఇంతవరకు కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదు. మీరు నెల ఇస్తామన్నారు. మా వాళ్ళు చెట్లు ఎక్కుతుంటే కింద నుంచి చూసి సంతోషపడ్డారు, కొడుకులు ఎట్లెక్కుతున్నా చూడు అని చెప్పేసి. కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. స్వతంత్రంగా మేము బతుకుతుంటే మా బతుకుదోరు మీద, మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీసే విధంగా మీరు చర్యలు చేపడతా ఉన్నారు. 500 కోట్ల విలువైన భూమి మేము ఇస్తే కనీసం 5 కోట్ల నిధులు విడుదల చేస్తే బిల్డింగ్ పని కూడా స్టార్ట్ చేస్తలేరు. మీరు ఒక్క పని చేయకుండా ఉల్టా మేము కట్టిన బిల్డింగ్ దగ్గర మీరు నీరాక్యను మార్చేస్తే, మా గౌడల ఫోటోలు మార్చేస్తే మరి ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నా. దయచేసి చెప్తా ఉన్నా, మరి మీరు ఒక 2 పదవులు ఇచ్చి మీ గౌడ జాతికి ఇచ్చినామంటే కాదు. మాకు కావాల్సింది పదవుల కన్నా ముఖ్యం మా జాతి ఆత్మగౌరవం. మా వృత్తి జోలికి రావద్దు, కల్తీ పేరు మీద వేధించొద్దు. మా ఇస్తున్నటువంటి వైన్ బీర్ షాపులు మాకు ఇచ్చేయాలా, గౌరవించాలా. వేధించి కేసులు పెట్టి జైల్లో పెడతామంటే ఖచ్చితంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా ఇది నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు టూరిజం ల్యాండ్ కనుక, టూరిజం ల్యాండ్ అంటే ప్రభుత్వ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమే. ఏ డిపార్ట్మెంట్ వారిగా మార్చుకుంటాం అంతే, పని చేయడానికి మారుస్తారు తప్ప ప్రభుత్వమే. ప్రభుత్వ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా, టాడీ ట్యాపర్ కార్పొరేషన్ ద్వారా ఒక అత్యాధునికమైనటువంటి కేబుల్ మేము కట్టుకున్నాం. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళి చెట్లు అలాట్ చేసి గీపిచ్చేది. టూరిజం డిపార్ట్మెంట్ ఇక్కడ మార్కెటింగ్ చేసేది, మా గౌడ సోదరులు అమ్మేది. ముగ్గురిని సమన్వయం చేసి ఇక్కడ నడిపించినాం. ఈ డిపార్ట్మెంట్ కొంతమంది అవగాహన లేక ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చేది, ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా ప్రభుత్వమే. ఇది ఎవరు నడిపినా గౌడ సోదరులకు ఇవ్వాల్సిందే. టాడీ టాపర్ కార్పొరేషన్ డబ్బు కావాల్సిందే. ఆ డబ్బుతో మిగతా జిల్లాలో కూడా నీరాక్యం పెట్టాల్సిందే.